మొన్న టమాటా ఎండు చేపలు వండానప్పుడు ఈరోజు వంకాయ వేసి వండుతా. అయితే ఆ ఎండు చేపల పని అయిపోద్ది. ఇక మళ్ళీ మంచి ఎప్పుడన్నా తెప్పించుకుంటేనే ఉంటాయి ఇంట్లో. ఇదిగో అమ్మ చక్క పొద్దు నుంచి క్లీన్ చేసి ఇలా పెట్టాను. ఇలా ఒకటి కూడా పెద్ద ఒకటి రెండు ఉన్నాయి. ఇవన్నీ నెత్తిలి కొంచెం పెద్ద ఇలాంటివి అయిపోతాయి. ఇవాళతో అవి చేసేస్తా. కాయగూరలో వంకాయ ఇష్టం, ఆకుకూరలో గోంగూర ఇష్టం, దుంపల్లో చామదుంపలు ఇష్టం. చామదుంపలు ఎక్కువగా పులుసు పెడతానే ఉంటాను. సిమ్లో పెట్టా, తర్వాత కారం వేస్తా. బాగా అంటెగిరిపోవాలి. కొంచెమే నీళ్ళు పోసానా అయినా కూడా అట్ట ఎగిరిపోవాలి. కొంచెం ఓపెన్గా పెడతా. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి, కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు ఫలమేమి. ఇది నెత్తిరి. అందులో ముళ్ళు తీసుకోవటం ఏమి ఉండదమ్మా, చిన్న చిన్నయే కదా. ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినాయి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు వీడియోలు మొన్న పచ్చిరొయ్యలు ఎగురు వచ్చిందమ్మా, దానికి వచ్చినవి చదువుతానే. మనీర్ 4232 అమ్మా, మీ వయసు జస్ట్ నెంబర్ అనుకుని వీడియోలు చేస్తున్నారు. అది మీకు తెలిసిన మంచి సలహాలు ఇస్తున్నారు. గుడ్ అండి. నేను ఒకరి కామెంట్ చూశాను, పిచ్చిగా పెట్టారు. ఈ వయసులో దేనికని చిరంజీవి గారిని, అమితాబ్ బచ్చన్ గారిని ఈ వయసులో దేనికనే సాహసం చేస్తారా? మీరు ఎవరిని కేర్ చేయకండి. మీకు అర్థం కావాలని అచ్చ తెలుగులో పంపాను. కీప్ గోయింగ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అయ్యా. 6 పెట్టారట. ఏమో వాళ్ళని ఎందుకు అడుగుతారు? అట్లాంటి వాళ్ళని అడుగుతారా? అడగరు. వాళ్ళకేదో ఇట్లా కొంతమంది అందరూ నచ్చేవాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. యాడెందుకు మీకని అదని ఇదని అంటారు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే జీవితాలే వెళ్ళవు. పెద్దగా పట్టించుకోను. ఇలా చదువుతున్నట్టు మీలాంటి వాళ్ళే చెప్పేస్తున్నారు. నా వరకు కూడా అక్కర్లా, మళ్ళీ మీలాంటి వాళ్ళే చెప్తున్నారు అవసరం మీకు ఇవన్నీ అని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అయ్యా. మాధురి లతమ్మ 5070. మ్యామ్, వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే బాగుండేది. ఓహో, వాళ్ళు ఆ రోజు అవును వచ్చారు. నేను ముందే చెప్పానమ్మా, అడిగాను కూడా. తినేసి వచ్చామండి. అప్పుడు నా దగ్గర రావడం, నేనే 2ంటికే మొదలుపెట్టా కదా, అప్పుడు తినేసి వచ్చారంట వాళ్ళు. తినేసి వచ్చామండి, లేకపోతే తినేటప్పుడు కూడా అందావిడ. తర్వాత కూడా మేము తినొచ్చామండి, లేకపోతే తినేయాలనిపిస్తుందని. వాళ్ళు తినొచ్చేసారు, లేకపోతే ఉంది మళ్ళీ ప్రత్యేకించే వండక్కర్లు. అదే ముగ్గురికి సరిపోయేది. అదే మరి అడిగానమ్మా, అడుగుతాను మా ఇంటికి వచ్చిన వాళ్ళకి. అందులో నేను భోంచేసినప్పుడు వస్తున్నారంటే అడుగుతాను. వాళ్ళు బయట ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు, అడిగా రాగానే. అడిగితే మేము తినొచ్చేసామన్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పావని నాయుడు 8582. నేను పెట్టిన ప్రతి కామెంటు చదవడం నాకు హ్యాపీగా ఉంటుంది. నీకు నా పేరు గుర్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెడుతూ ఉంటా. లవ్ చాలా పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. ఇదేంటి పావని అంటే మరి నువ్వేనా? పావనియే కదా. థ్యాంక్ యూ అమ్మా. 7679 అమ్మా. అమ్మా, కిడ్స్కి హెల్త్ స్నాక్స్ ఐటమ్స్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా పెట్టండి అమ్మా. మీ రెసిపీస్ అన్నీ కిడ్స్ బాగా ఇష్టంగా తింటారు. అవును, పెడదాం అంటుంది. ఏంటో కుదిరిసి వస్తల్లా, ఐడియా రావట్లేదు ఆ టైంకి. ఏంటో ఇట్లా అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలకు ఉపయోగపడేవి లంచ్ బాక్సుల్లో పెట్టండి అని చెప్పి. అది ఏంటంటే ఏం చేసినా నాకు ఎవరికి పెడదామన్నా ఒకటే భయం. మనం చేసిన రెసిపీ, మనం చెప్పిన రెసిపీ చేస్తారు, పెడతారు. వాళ్ళు మధ్యాహ్నం తినేటప్పుడు చల్ల పడిపోద్ది. ఆ టేస్ట్ ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఇందులోనే ఉంటాయి ఎప్పుడు చూద్దామన్నా. ఏంటో పెట్టిచ్చేస్తారు. మనం ఏదైనా మంచి రైస్ ఒకటి చేసి పెడతాం, అక్కడ పట్టుకెళ్ళిపోతారు పిల్లలకి. మధ్యాహ్నానికి ఏముంటుంది? ఎంత హాట్ ప్యాకుల్లో పెట్టినా కూడా వేడి ఉండదు. చూస్తున్నాం కదా పాపం. ఇక వాళ్ళు ఇదే అంతే. అప్పటికప్పుడు మధ్యాహ్నం టైం భోజనాలు తీసుకెళ్లే తల్లులు ఉంటారు. కరెక్ట్గా టైం బెల్ కొట్టడానికి మధ్యాహ్నం లంచ్ బెల్కి తీసుకెళ్లే బాక్సులు బోల్డ్ మంది ఉంటారు. అప్పుడు చెన్నైలో అనుకునేవారు, చెన్నైలోనైనా మరి బాంబేలోనో, శ్రీదేవి వాళ్ళ పిల్లలకి భోజనం తీసుకెళ్ళేదంట స్కూల్కి లంచ్ టైంకి. ఎంత ఫేమ్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా మదర్స్ అలా భోజనం తీసుకెళ్ళి పిల్లలకు తినిపించి రావడం అదొక ఆర్ట్, అదొక ఆనందం.
వేడి వేడిది మీరు వండుకుని అట్లా గబగబా పట్టుకెళ్ళి తినిపిస్తారు కదా పిల్లలకి. అసలు ఆ ఇది వేరు. అలా ఇప్పుడు అందరికి కుదరదుగా. ఎవరికాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవటం, ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా వేరే పనులు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సావిత్రి అమ్మ నైస్ అని పెట్టారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సుబ్బలక్ష్మి 3535 మేము మీ పక్కనే ఉంటాము అండి, ల్యాండ్కో హిల్స్లో. మీ దగ్గరికి రావడానికి గేట్ పాస్ కావాలి కదా అమ్మా. అమ్మ ఎలా రావాలి? వాకబుల్ డిస్టెన్స్ అయినా రాలేకపోతున్నాము. పలానా చెప్పినా కూడా ఒక్కోసారి అప్రూవల్ ఇచ్చినా కూడా నేను దగ్గర లేననుకో ఇంట్లో ఊర్లో, వాడు అది కూడా ఇవ్వడు. ఏదో టైం దొరుకుద్ది. వాకబుల్ డిస్టెన్స్ అయితే అడిగి చూడండి. ఇలా అమ్మని చూడాలని ఏమంటారు? అంత హిందీ వాళ్ళే ఉంటారు అక్కడ. హిందీ మీకు వచ్చు కదా, హైదరాబాద్లోనే ఉంటున్నారు. అడిగి చూడండి ఈసారి ఎప్పుడైనా. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడే కదా, పక్కనే ఉన్నారు కదా, ఎక్కడో ఊర్ల నుంచి రావక్కర్లేదు కదా. కొంచెం కరివేపాకు వెయ్యండి రొయ్యల ఫ్రైకి, మంచి స్మెల్ వస్తుంది. ఓరి నాయనో, చెప్పాను నా వీడియోలు అన్నీ చూసి లేవైతే నువ్వు. కరివేపాకు నాన్ వెజ్, లాస్ట్ కోడిగుడ్లు కూడా, ఎగ్స్ కూడా, ఎందులోనూ నేను కరివేపాకు వెయ్యను మొదటి నుంచి. ఒక్క గోంగూర కలిపేసి తిరగమూతలు వేస్తూ ఉంటా చూడు, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, అట్లాంటప్పుడు తిరగమూత వేస్తే గోంగూరలో కలిపి అప్పుడు కరివేపాకు వేసాను. కానీ విడిగా నీసుకూరలు వండేసి కరివేపాకు ఎప్పుడూ వేయలేదమ్మా. అదేదో గోంగూర కలుస్తుంది లేని అప్పుడు తిరగమూతకి వాసన అన్నావు ఎప్పుడు నువ్వు. దానికోసం గోంగూర మటను, గోంగూర రొయ్యలు, గోంగూర కలిపిన దాంట్లో మాత్రం వేస్తా ఎప్పుడు, అదొక అలవాటు. అసలు ఇంగు కూడా వేస్తా. నాన్ వెజ్ కదా, గోంగూర కలిపేశారంటే ఇంగు కూడా వేస్తా, అదనమాట. అంతేగానమ్మా విడిగా కూరల్లో, రొయ్యల్లో, కోడిగుడ్లలో, చేపల పులుసుల్లో చాలామంది చేపల పులుసు పెడతారు, ఉల్లిపాయలు ఎగుతూ ఉంటే కరివేపాకు పడేస్తారు. స్మెల్ అంట. ఎందుకో స్మెల్ నాకు తెలియదు. కరివేపాకుతోనే రాదు స్మెల్. అందులో వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టులు ఉన్నాయి, ఆ కారం, ఉప్పు, పులుపు అన్నీ ఉన్నాయి, కొత్తిమీర ఉంది వేయటానికి. వీటితో వచ్చేస్తుంది స్మెల్. అది ఒక దేవుడిది కదా అది, అందుకోసం. ఓకేనమ్మా. ఎవరు? రమ్య వెంకి. నమస్తే నానమ్మ, బాగున్నారా? రిక్వెస్ట్, అటుకుల పాయసం చేసి చూపించండి ప్లీజ్. టేక్ కేర్ యువర్ హెల్త్ నానమ్మ. అబ్బా, లవ్స్ 100 పెట్టాడు. థ్యాంక్ యూ అమ్మ. పెట్టాడో పెట్టిందో తెలియట్లా. ఓకే, థ్యాంక్ యూ. అటుకుల పాయసం ఆల్రెడీ కూడా అడుగుతున్నావు, చేస్తా. ఏంటి ఎప్పటికప్పుడే అడిగినండి మర్చిపోతున్నా. ఏమేమి ఉన్నాయో పేపర్లో రాసుకుంటాను ఉండండి ఈసారి. జనిగళ్ళ పద్మ సూపర్ అమ్మ అని పెట్టారమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. సూపర్ కర్రీ అమ్మ. శ్రీనివాసరావు వరద 7590 థ్యాంక్ యూ అమ్మ. శకుంతల 9399 నమస్తే అమ్మ. నమస్కారాలు ఫ్లవరు. మీ మాటలు చాలా బాగున్నాయమ్మా. మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం అమ్మ. మీ వంట సూపర్ అమ్మ. లవ్స్ అన్నీ పెట్టావు, చాలా థ్యాంక్స్ అమ్మ. శకుంతల, చాలా థ్యాంక్స్. రత్న నరీనా 3033 మీ కొడుకు మ్యారేజ్ గురించి చెప్పండి. మీ కోడలు ఎవరమ్మాయి చెప్పండి ప్లీజ్. కొడుకు మ్యారేజ్ గురించి అంటే 2003 అనుకుంటమ్మా. 2003లో అయింది మ్యారేజ్, మేలో. కోడలు మీకు తెలుసు కదా, హనుమాన్ జంక్షన్. చాలాసార్లు చెప్పాను. హనుమాన్ జంక్షన్ మా కోడలు పుట్టిల్లు. అలాగే మా రవళి వారి అత్తారు ఊరు కూడా హనుమాన్ జంక్షనే. ఆంజనేయ స్వామి మా కూతురికి మా కొడుకు కూడా అక్కడే సంబంధాలు కుదిరేటట్టు చేశాడు. అక్కడ మేము ఇద్దరు పెళ్ళిళ్ళు అవ్వకముందు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఆ వీడియో చూసుండ్రు. ఆంజనేయ స్వామికి జాతికి వేసి ఉంటుంది తొడుగు, వెండిది. గుండెల్లో సీతారాములను పెట్టి, అలాగే సీతారాములు ఉంటారు గుండెల్లో, మొత్తం బాడీ అంత తొడుగు ఇట్లా ఉంటుంది. ఎప్పుడైనా మీరు హనుమాన్ జంక్షన్ వెళ్తుంటే అటు ఎటు వెళ్ళే వాళ్ళకి కూడా సెంటర్లోనే ఉంటుంది గుడి, చూడండి. చేయించాం అప్పుడు. ఆ తర్వాతే వీళ్ళిద్దరికి సంబంధాలు ఏంటో అక్కడే వచ్చేసినాయి. ఇద్దరు పెళ్ళిళ్ళు అక్కడే. అమ్మాయి అత్తారు అదే, అబ్బాయి అత్తారు అదే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇవాళ కూర ఏంటంటే, ఇవాళది కూడా నాన్ వెజ్, చిన్న నాన్ వెజ్ అది. ఆ రోజు పాపం మాకు ఊరు నుంచి పంపించిందని చెప్పాను కదా, ఎండు చేపలు, ఎండ్రీలు అవి కొంచెం ఇన్నే ఉన్నాయి. మళ్ళీ అట్ట డబ్బాల్లో పెట్టి ఉంచితే అలాగే అయిపోతాయి. కొంచెమే ఉన్నాయి, ఎన్నో లేవు. అలా అయిపోతాయి అని వంకాయలు తెప్పించా. వంకాయ అది వేసి వండేస్తా. మొన్న టమాటా ఎండు చేపలు వండానప్పుడు ఈరోజు వంకాయ వేసి వండుతా. అయితే ఆ ఎండు చేపల పని అయిపోద్ది. ఇక మళ్ళీ మంచి ఎప్పుడన్నా తెప్పించుకుంటేనే ఉంటాయి ఇంట్లో. ఓకేనమ్మా, రండి చేద్దాం. ఇదిగో అమ్మ, చక్క పొద్దు నుంచి క్లీన్ చేసి ఇలా పెట్టాను. ఇలా ఒకటి కూడా పెద్ద 1, 2 ఉన్నాయి. ఇవన్నీ
ఇవన్నీ నెత్తిలి కొంచెం పెద్ద ఇలాంటివి ఇవి అయిపోతాయి ఇవాళతో అవి చేసేస్తా. పోతే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇదిగో ఉల్లిపాయలు కడుక్కొచ్చేసి ఈ పచ్చిమిరకాయలు కూడా ఇక్కడ పెట్టేసా. ఈ పిల్లాడు ఈ తినడంట, ఎండు చేపలు ఎత్తే తినడంట. ముందు ఆ అబ్బాయికి నేను వంకాయ వేపుడు వేసి పెట్టేస్తా. చూసారా సూపులకి ఎలా ఉందో. అయిపోయి పొయ్యి మీద వేపుడు వేసానంటే నేను కోసి వచ్చే లోపల అయిపోద్ది. ఇది అయిపోయింది కదా, ఇది కూడా ఉప్పు మీద వేస్తాను. ఉప్పు వేసాను, అందులో పెట్టేశాను. ఇగో ఇవి కూడా కోసేస్తా. ఈ వంకాయలు గోంగూర నాకు చాలా ఇష్టం. కాయగూరలో వంకాయ ఇష్టం, ఆకుకూరలో గోంగూర ఇష్టం, దుంపల్లో చామదుంపలు ఇష్టం. చామదుంపలు ఎక్కువగా పులుసు పెడతానే ఉంటాను. ఎంత బారు కోసినా మగ్గిపోతాయి. సరిపోతాయి. ఈ రెండు తర్వాత చూసుకుందాం. ఇదిగో అదిగో చాలు. ఇదిగో చూడండమ్మా చేస్తాం. ఎక్కువ వీటితో పాటు అయితే చాలు. మళ్ళీ ఇష్టానికి ఎక్కువసేపు పెట్టామంటే ఊడిపోతాయి. ఉప్పు కూడా వేసే శుభ్రంగా మగ్గిపోతుంది. అలా మగ్గని దాని మీద ఒక మూత పెడతాం. ఈ అన్నం కూర అయిపోయేటప్పటికి నీ వంట కూడా అయిపోతుంది. ఇదిగో పొగ వచ్చేస్తుంది. ఇది కూడా పెట్టేసా. ఇదిగో జీలకర్ర, ఇదిగో ఇందులో కూడా వేయాలిగా ధనియాల పొడి, ఇదిగో ఇందులో కూడా ధనియాల పొడి వేసేసా. అయిపోయింది, మగ్గనైంది. తర్వాత కారం వేస్తాం. ఇది ఒక్కటే కారం అంతే. సిమ్లో పెట్టా, తర్వాత కారం వేస్తా. ఇప్పుడు ఇందులో కూడా ఈ రెండు పొయ్యిలు వెలుగుతున్నాయి కదా, చక్కగా మగ్గిపోతున్నాయి. చూడమ్మా, అంతే, ఎక్కువ పట్టదు. పచ్చికారం కదా, అది దాంట్లో కూడా చాలు. అందరూ ఈ అబ్బాయి ఎక్కువ తింటాడు కారం.
సిమ్లో పెట్టేస్తా. 2-3 సౌండ్లు వచ్చేస్తుంది. సరే, పచ్చికారం కదా, ఆ కలర్ ఎట్లా వస్తుందో సిమ్లో పెట్టేద్దాం కాసేపు. అది సిమ్లో పెట్టేసా, ఇది సిమ్లో పెట్టేసా. దాంట్లో కారం వేసేసి దీంట్లో కారం వేసేసా. అన్ని పనులు అయిపోయినాయి. సూపర్గా ఉంది కూర. మా దుర్గా కూర సూపరు. ఈ వంకాయలు శుభ్రంగా మెత్తగా ఉడుకుతాయి సిమ్లోనే ఉడకని. ఇది అయ్యేదాకా అది ఉడుకుద్ది. ఇందులో కూడా నీళ్ళు పోసేస్తున్నానమ్మా. అంతే, చాలు. 1 గ్లాసు నీళ్ళు రెండిట్లోకి వస్తుంది. చిన్న చిన్నయే కదా, ఊరికే ఉడికిపోతాయి. కాసేపు బాగా మంట పట్టే వరకు ఐలో పెట్టి ఆ తర్వాత ఇదే డిగెట్ పెట్టాను, ఇందులో తీసేసాలే. అది వెజ్ కదా, ఓకే. కాసేపు ఐలో పెడతాను. అయిపోయి వెజిటేరియన్ కూర తిప్పుతా ఇందులో పెట్టి పుసుకొని. ఇంకా ఇది అందులో పెట్టలా దుర్గాకి, అందుకని నీళ్ళ పడేసే చాలు. ఆ కూర కూడా, నీది కూర కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోతుంది. సూపర్. 1 నిమిషం పెడతా, ఎగిరిపోద్ది. దీన్ని తీసేటప్పుడు అది తీసేస్తా. అన్నం తీసేసా, అది అయిపోతుంది. నీ కూర అది తీసేస్తా. నీ కూర ఇందులో పోసేస్తా. బాగా ఎగిరిపోవాలి. కొంచెమే నీళ్ళు పోసానా అయినా కూడా అట్లా ఎగిరిపోవాలి. కొంచెం ఓపెన్గా పెడతా. ఇదిగో ఇది అయిపోయిందిగా, ఇది అక్కడ పెట్టేసి వచ్చేస్తా. ఇది డ్రై ఫిష్ తినే వాళ్ళకైతే మాత్రం అమ్మా చాలా ఇష్టం. చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు, ఇంట్రెస్ట్గా వండుకుంటారు డ్రై ఫిష్ తినే వాళ్ళకి. వెజిటేరియన్ వాళ్ళకి ఇక నేనేం చేయాలి, వెజ్ చాలా ఉన్నాయి, వస్తాయి. ఓకే, అయిపోయింది. ఇదిగో మొన్న గరికేసానమ్మా, గ్రహణానికి గరికేసాను. త్వరగా పచ్చడి తీయలేదు కదా, అందుకని తీయలే. వాక్కాయలు కసిరి ఉంటే పచ్చడి పెట్టానమ్మా. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది. ఓకేనా, అది అలా ఉండని. అది తర్వాత నీకోసమే కొంచెం టేస్ట్ చూస్తామని ఆ పక్కన పెట్టేస్తున్నా. ఓకే, ఇదిగో అప్పుడు రెడీ. ప్లేట్ రెడీ, కూర రెడీ. ఇదిగో దుర్గా కూర, వంకాయ పొట్టిదే ఎగురు. ఎలాగో వంకాయలు కోస్తున్నాక అందులో పట్టు అయిపోయింది కూడా కోసేసా. ఒక పాట పాడాలి. పాట ప్రాణం బాగున్నా బాగుండకపోయినా ఏదో ఒకలాగా ఒక పాట పాడేసేస్తాం. ఇదమ్మా ఈ పాట సుమంగళి అని సూపర్ సినిమా. అది నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు చేశారు. చాలా మంచి సినిమా. చాలామందికి ఒక వారం రోజులు కొనుక్కు పట్టనటువంటి రోజులు అయ్యి, చాలా థియేటర్లోనే చేసిన రోజులు అయ్యి. అంత బాగుంటుంది ఆ సినిమా. ఓకేనమ్మా, సుమంగళి సినిమాలోది. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి, కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు ఫలమేమి, మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి, మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి, సంసారం. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి, అల్లరి ఏదో చేసితివి చల్లగా ఎదనే దోచితివి, అల్లరి ఏదో చేసితివి చల్లగా ఎదనే దోచితివి, ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని, ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని, లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం, లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం,
నింగి నేలకు కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం. నింగి నేలకు కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి, కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు ఫలమేమి, మరులే మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి, మనువే మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి, సంసారం. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి. చూసారా, చిన్న పాటే కానీ వాళ్ళిద్దరూ పాడుతూ మ్యూజిక్ ఉంటూ మధ్య మధ్యలో, అందుకని ఆ 3 minutes 4 minutes మనకు కనపడుతుంది. అక్కడ ఇక్కడేముంది, ఊరికే సాహిత్యం నేను పడేయటమే కదా, అందుకని 6 నిమిషంలో కూడా అయిపోద్ది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇలాగే ఏదో ఒకటి కుదరకుండా ఏదో పాడుతున్నాను, మీకు నచ్చుతుంది, అంతవరకు అదృష్టమే. ఓకేనమ్మా, ఓకే. మళ్ళీ మంచి పాటతో మళ్ళీ రేపు వంటలో మళ్ళీ మంచి పాట. సరే, ఇప్పుడు ఇక భోజనానికి రెడీ. తడుపుకు రాల వస్తున్నా. అది కొంచెం పెట్టుకుంటాం అంతే, చాలు. వేడి వేడి. ఇది నెత్తిరి, ఇందులో ముళ్ళు తీసుకోవటం ఏముండదమ్మా, చిన్న చిన్నయే కదా. ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినాయి. చాలామంది అమ్మ వేడి వేడి అన్నాలు తినడానికి అలవాటు పడ్డారు, చాలామంది ఊళ్ళల్లో కూడా. మా మేనగోళ్ళు వాళ్ళు చెప్తున్నారు, ఊళ్ళల్లో చాలామంది వేడి అన్నం తింటున్నారని. వంకాయ ముక్క సూపర్గా ఉంటుంది. దానికైతే 2-3 ఎండు చేపలే వదిలేసా, వంకాయ ముక్కలు వదిలే లేదు, సూపర్గా తినేసా. ఓకేనా, చేయగట్టుకొస్తా. వంకాయ ఎండు చేపలు వండుకు తినేసా. వెజ్ వాళ్ళకి నచ్చదు, కానీ వెజ్ కూడా చాలా ఉన్నాయి, వస్తాయి. అందుకే ఇది వండేసాను ఈరోజు. మళ్ళీ ఈసారి వెజిటేరియన్ చేస్తా. అన్నీ వండాక కొంతమంది అయితే, అమ్మ మీరు వండినైనా పర్వాలేదమ్మా, మళ్ళీ చేయండి అమ్మా, మేము చూడలేదు, రెండోసారి చేయండి అమ్మా అని అడుగుతున్నారు. చేస్తా. అవునులే, ఇక 250 వీడియోలకు పైన అయిపోయినాయి, ఎన్ని కూరలు వస్తాయి అక్కడికి. ఆ కలగలుపులు ఈ కలగలుపులు ఏంటంటో వేసి నేను చాలా చేశా, వండింది వండకుండా, అవి వేసి ఇవి వేసి అది. ఓకేనా, ఇక మళ్ళీ రేపు చేసేటప్పుడు, ఈసారి వీడియో చేసేటప్పుడు వెజిటేరియన్ చేస్తా. ఓకేనమ్మా, నాన్ వెజ్ అయినా కూడా చూడండి, అమ్మని చూసినట్టు ఉంటుంది కదా కాసేపు. అది టక వండేటప్పుడు ఎండి చేపలు వచ్చినా పచ్చి చేపలు వచ్చినా, నాన్ వెజ్ వస్తే టక జరిపేయండి. అయిపోయిందా కూర, ఓకే, మళ్ళీ సైట్ రాండి వీడియోలోకి, అలా. ఓకేనమ్మా, మొత్తానికి వీడియో చూడండి, లైక్ చేయండి, వీడియో చూడండి.
నా ఒంట్లో నిజంగానే బాగుండలేదు. బాగుండపని ఎలాగోలాగా పాట కూడా పాడేశాను. స్టార్ట్ చేశాం కదా, మళ్ళీ పాట లేకుండా వీడియో ఎందుకులే అని. నిజంగా చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు మా దుర్గాకి అన్నం పెట్టి దుర్గా వెళ్ళిపోగానే వేస్తాను నేను సోఫా మీదే. ఎంతో కొంతమంది రోజు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఉన్నారు ప్రతిరోజు. అది సంతోషమే నాకు. మీరు చెప్పని నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుందాం అనిపించని చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ చూడాలని రూల్ లేదు. 1,25,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అమ్మో, అందరూ చూస్తే వీడియోకి 1,25,000 మంది చూసేసినట్టే కదా. చూడరు, వాళ్ళ తీరిక ఉండదు కదా. నా వీడియో చూడటమే వాళ్ళ పని కాదు కదా. మీకు తెలియదు, సొంత వాళ్ళు కూడా సరిగ్గా చూడరు. వీడియోని చూద్దాంలే కదా, తర్వాత చూద్దాం, చూడరు. మీరు ఇంకెంతో ఇంట్రెస్ట్గా నా వీడియో చూస్తున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ నిజంగా. నా వీడియో చూస్తున్నాను, నేను నా వీడియో వస్తాను కాపలా కాస్తూ చూస్తున్నారంటే అదేం చిన్న విషయం కాదమ్మా. నన్ను గుర్తుపెట్టుకున్న వీడియో వస్తేమో ఎప్పుడు ఫోన్లోకి సౌండ్ వస్తా చేసేస్తున్నారు. చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం. అలాగే మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ అంటే ఇంకెంతకాలం నేనేం చేయలేను. 4 మంచి మాటలు చెప్తా, ఏదో ఈజీ అయిన వంట చేస్తా. ఈ మధ్య ఒక పాట పిచ్చపాటి పాట పాడుతున్నాను కాబట్టి అది ఒకటి పాడతా. నచ్చిన వాళ్ళకి బాగానే నచ్చుతుంది. అది చిన్నపిల్లలకు కూడా నచ్చితే ఇంకా సంతోషం. అంటే మీకు మరీ ఘంటసాల ఎవరో అని మీకు తెలియదు, మీకు నచ్చాలని కూడా రూల్ లేదు. కాకపోతే అమ్మ పాడుతుందని వినొచ్చు. ఓకేనమ్మా. ఇక్కడ ఏళ్ళవి కూడా నేర్చుకుంటా కొత్తవి మీకోసం అప్పుడప్పుడు పాడతా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా.